అయితే మనందరికి తెలుసు ఇస్లామిక్ స్టేట్ అనేది 2012, 13, 14 ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉండేది. ఆల్మోస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ కూడా రన్ చేస్తుంది. రికగ్నిషన్ లేదు తప్పితే అన్నీ ఉండే అప్పట్లో. అండ్ స్లోగా మనం చూస్తే కనుక 2018, 19కి వచ్చేసరికి ఇస్లామిక్ స్టేట్ పూర్తిగా అంతమైంది అనుకున్నారు. కానీ వాటి స్లీపర్ సెల్స్ మాత్రం ఇంకా ఉన్నట్లు అమెరికా పసిగడుతోంది. దాంతో అమెరికా మళ్ళా పూర్తి స్థాయిలో మిడిల్ ఈస్ట్ ప్రాంతం, ముఖ్యంగా సిరియా లాంటి ప్రాంతాల్లో అమెరికా మళ్ళా నిఘా పెంచేస్తుంది అనమాట. దానిలో భాగంగానే ఆపరేషన్ హాకై కూడా తీసుకొచ్చేసింది. అయితే ఐఎస్ వాళ్ళు ఒక ట్రాన్సిట్ రూట్ ఏర్పరచుకుని ఆపరేట్ చేస్తున్నట్లు అమెరికా గ్రహిస్తోంది. ముఖ్యంగా సిరియా ఇరాక్ బార్డర్ లో వీళ్ళ ట్రాన్సిట్ రూట్ ఉన్నట్టు కూడా అమెరికా గ్రహించి అక్కడ కూడా టార్గెట్ చేస్తుంది అనమాట. పూర్తి స్థాయిలో ఐఎస్ ని అంతమొందించేంత వరకు తాను నిద్రపోనని చెప్పి ఇప్పుడు అమెరికా మళ్ళా పూనుకుంది. ఈ విషయంలో అంటే సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ అవుట్ఫిట్స్ మీద అమెరికా అటాక్ చేయడాన్ని రష్యా, ఇరాన్ తప్పుపట్టాయి. వాళ్ళ దృష్టిలో అసలు సిరియాలోకి అమెరికా ఎందుకు వెళ్ళింది, అది సిరియన్ సోవనిటీకి ఎఫెక్ట్ కదా అని చెప్పి రష్యా, ఇరాన్ అభిప్రాయపడ్డాయి. కానీ అమెరికా మాత్రం మేము ఎక్కడా కూడా సిరియన్ సోవనిటీని దెబ్బతీయలేదు, అక్కడున్న నాన్ స్టేట్ యాక్టర్స్ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అటాక్ చేశాం, కానీ మేము చేసే పని సిరియా సోవనిటీకి ఎఫెక్ట్ కాదని చెప్పి అమెరికా స్పష్టం చేసింది.